నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 11వ రోజు 6వ గోపికని మన ఆండాళ్ లేపుతోంది. ఈనాటి గోపిక చాలా అందమైన గోపిక, సంపద కలిగిన గోపిక, చక్కటి వంశానికి చెందిన గోపిక. ఈ 3 యోగ్యతలు సాధారణంగా మనిషిని పాడు చేసేవే, కానీ జ్ఞానుల విషయంలో ఈ 3 కూడా లోకాన్ని బాగు చేయడం కోసం ఉపయోగపడతాయి. జ్ఞానులు ఎప్పుడు కూడా భగవంతుడిని తమ యొక్క హృదయంలో చూసుకుంటారు కనుక, అలా ఎవరైతే హృదయంలో భగవంతుడిని చూస్తూ తమ యొక్క నిత్య కర్మ అనుష్ఠానం అంతా కూడా లోకహితం కోసం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప వంశానికి చెందినవారు అని అర్థం. వారు భగవంతుడినే విశ్వసించి ఉంటారు కనుక సర్వస్వము అని వారిని ప్రపన్నులు అని అంటాం. తనకి అన్ని పరమాత్మే అని విశ్వసించిన వాడిని ప్రపన్నుడు అంటామంట. మనసులో పరమాత్మనే పరిపూర్ణంగా తను ఆశ్రయించి ఉన్నాడు అని అర్థం. అట్లాంటి ప్రపన్న కులానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక. ఎవరైతే భగవంతుడిని అలా విశ్వసించి ఉంటారో వాళ్ళకి శారీరక సంబంధమైనటువంటి కుల వర్ణ జాతితోటి ఏం ప్రమేయం లేదు. వాళ్ళు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా వాళ్ళు మనకందరికీ కూడా ఆదర్శాన్ని స్థాపించే వాళ్ళు, మనందరికీ కూడా వాళ్ళు శిరోభూషణాలు అవుతారన్నమాట. అట్లాంటి గోపిక శ్రీకృష్ణుడి చేత చాలా బాగా ఆదరాన్ని పొందింది. ఆయన్ని చాలా బాగా తను వశం చేసుకున్నటువంటి గోపిక తన సౌందర్యం చేత. సాధారణంగా స్త్రీలకి సౌందర్యం అంటే పురుష వశీకారానికి ఉపయోగపడేదేదో దాన్ని అని అంటామన్నమాట. పురుషుల్లోకెల్లా ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ కనుక ఆయన్ని వశం చేసుకోగలిగినటువంటి సౌందర్యం ఈ గోపికది. భగవంతుడిని వశం చేసుకోవడానికి ఏది సాధనం అని అంటే ఆయన యందు ఉండే నిరతిశయమైనటువంటి ప్రేమ మాత్రమే కదా. అది ఈనాటి గోపికలో ఉందన్నమాట. అట్లాంటి భగవద్జ్ఞానం కలిగినటువంటి ఒక మహానుభావుణ్ణి ఈనాటి పాసనంలో మన ఆండాళ్ తల్లి లేపుతోంది అన్నమాట. పైగా వీళ్ళకి గొప్ప సంపద కూడా ఉంది. ఎంత సంపదో వాళ్ళకి తెలియనంత సంపద అన్నమాట. జ్ఞానికి సంపద అంటే ఏది? భగవత్ సేవా సంపదే వాళ్ళకి సంపద. కనుక వారి సౌందర్యం భగవంతుడి చేత ప్రేమించబడ్డం, వారి సంపద భగవత్ సేవా సంపద. వారికి ఉండేటటువంటి శ్రీకృష్ణ ప్రేమకి శ్రీకృష్ణుడు వాళ్ళ వశమై ఉంటాడు కనుక అట్లాంటి వాళ్ళ అనుగ్రహం కనుక మన యందు ఏర్పడినట్టయితే అది మనకందరికీ శ్రేయస్సు అని మన ఆండాళ్ తల్లి ఆమెను కూడా తమతో పాటు గోష్ఠిలో చేరమని ముందుండి నడపమని ప్రార్థన చేస్తుంది. సాధారణంగా స్త్రీ యొక్క సౌందర్యం పురుషుని వశం చేసుకోవడానికి, పురుషుని యొక్క సౌందర్యం స్త్రీని వశం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లోకంలో. పురుషుల్లోకెల్లా గొప్ప సౌందర్యం కలవాడు శ్రీరామచంద్రుడు ఒక్కడే అని మనకి చరిత్ర చెప్తోంది. స్త్రీల సౌందర్యంలోకెల్లా అత్యంత విలక్షణమైనటువంటి సౌందర్యం కలిగినది ద్రౌపది అని మనకి శ్రీమద్ భారతం తెలియజేస్తుంది అన్నమాట. ఎందుకోసం అది విలక్షణం అని అంటాం అనంటే, ఒక పురుష సౌందర్యాన్ని చూసి పురుషుడే వశపడితే ప్రేమిస్తే అది పురుష సౌందర్యానికి పరాకాష్ట అని అంటాం. అలానే ఒక స్త్రీ సౌందర్యాన్ని చూసి సాధారణంగా మరొక స్త్రీ ఎప్పుడు కూడా అంగీకరించదు, ఈర్ష్య అసూయ పడుతూ ఉంటుంది. అట్లాంటిది స్త్రీ సౌందర్యాన్ని చూసి స్త్రీయే ప్రేమలో పడినట్టయితే, ఆమె యొక్క సౌందర్యాన్ని కాంక్షించినట్టయితే అది స్త్రీ సౌందర్యానికి పరాకాష్ఠ అని అంటాం. ద్రౌపది అట్లాంటిది అని అంటారన్నమాట. ఈనాటి గోపిక యొక్క సౌందర్యాన్ని మన ఆండాళ్ అంత బాగా కీర్తిస్తుంది. జ్ఞానుల యొక్క జ్ఞాన సౌందర్యంతో పాటు అంటే వాళ్ళ ఆత్మ సౌందర్యంతో పాటు వాళ్ళ బాహ్య సౌందర్యం కూడా మనకి వారి యందు మనం ప్రవణులం కావడానికి ఒక సాధనమే అవుతుంది అనేది మన ఆండాళ్ తల్లి మనకి తెలియజేస్తోంది. సౌందర్యాన్ని గుర్తించడం, దాన్ని సేవించడం అది దోషం కాదు. అది భగవత్ సౌందర్యానికి సాధనమైనప్పుడు అది మనకందరికీ స్వీకార్యమే అన్నమాట. సాధారణంగా ప్రకృతి అంతా కూడా సౌందర్యమయం. నేత్రాలు దాన్ని చూడటం కోసం భగవంతుడు మనకి ఇచ్చాడు. కేవలం ప్రకృతిని ప్రకృతి సౌందర్యంగా నీ ఆనందం కోసం అని చూడకుండా అది భగవత్ సౌందర్యమని, భగవంతుణ్ణి ఆ రకంగా భావించడానికి ఇది మనకు ఒక మార్గం అవుతుంది అని చూడగలిగిన ప్రకృతి సౌందర్య ఉపాసన దోషమేం కాదు అన్నమాట. మన ఆండాళ్ తల్లి ఈనాటి పాసురంలో గోపికను లేపేటప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది. బాహ్య సౌందర్యాన్ని వర్ణించడం తప్ప రైటా అంటే, సాధారణంగా మనకి ఈ రోజుల్లో చూసేటువంటి అనేక దృశ్యాల్లో సినిమాదుల్లో
మనకి సౌందర్యాన్ని చూపించాలి అంటూ దాన్ని చాలా అశ్లీలంగాను చాలా మన మనసుని పాడు చేసేదిగాను చూపిస్తూ ఉంటారు. మనిషికి సౌందర్యాన్ని ఆస్వాదించడం సహజం. మనిషిలో ఏ భావన ఎప్పుడు చెడ్డది కానే కాదు. భావనలనేవి మన లోపల నుంచి ప్రవహించే నదుల్లాంటివి అన్నమాట. నది చెడ్డదవుతుందా? కానే కాదు. కానీ ఆ నదిని ఉపయోగించుకునే రీతి చెడితే మాత్రం లోకం అంతా నశిస్తుంది. నది ఎప్పుడు కూడా ప్రవహించడం అట్లాగే వదిలిపెట్టేసి సముద్రంలోకి వెళ్ళి వ్యర్థమైపోతుంది. అలాగే మనం కనుక దాన్ని ఎక్కడైనా ఆపేసామంటే వెనకాల ఊళ్ళన్నీ మునిగిపోతాయి. దాన్ని ఒక చోట ఆపి ఆనకట్ట కట్టి కాలవలు తీసి మళ్ళీ ప్రవహించాలి. అంటే ఆపి దాన్ని వదిలిపెట్టాలి క్రమంలో అన్నమాట. అప్పుడు అది పంటలు పండడానికి ఎట్లా ఉపయోగపడుతుందో మనిషిలో ప్రవహించేటటువంటి రకరకాలైన భావనలన్నింటినీ కూడా మనం ప్రవహింపచేయాలి ఆయా విషయాల వైపు. అయితే వాటిని ఒకసారి ఆనకట్ట కట్టాలి. వాటి స్వేచ్ఛగా ప్రవహించనివ్వకూడదు. వాటన్నిటిని కూడా భగవన్మయముగా ప్రవహింపనిచ్చినట్టయితే అవి మనకి శ్రేయస్సు, లోకానికి హితాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. అది ఎట్లాగో మన ఆండాళ్ తల్లి ఈనాటి పాత్రలో మనకి నేర్పిస్తుంది అన్నమాట. శృంగారాన్ని చూడటం ప్రతి వాళ్ళకి అలవాటే. శృంగారాన్ని భావించడం ప్రతి వాళ్ళకి ఇష్టమే. అందుకోసమే మనకి సినిమాల్లో అనేక రకాలైన అద్భుతమైనటువంటి శృంగారాన్ని చూపిస్తూ తద్వారా మనుషుల్ని మనస్సుల్ని కూడా పాడు చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే శృంగారం దుష్టం కాదు, కానీ అది భగవత్ శృంగారం కనుక అయినట్టయితే అది మనకి శ్రేయస్సు. అలవాటైనటువంటి భావనలనే ఎట్లా మంచిగా మార్చుకోవాలో మన శాస్త్రాలు మనకి నేర్పుతాయి. శృంగార భావన నీకు ఇష్టం కనుక అది భగవదీయముగా కనుక మనకు చూపినట్టయితే అది మనకి శ్రేయస్సును కలిగిస్తుంది అన్నమాట. మందు మంచిదే రోగికి, కానీ మందు చేదుగా ఉంటుందని వేసుకోలేడు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే మనకి అందంగా ఆనందాన్ని కలిగించేట్టుగా కనిపించే ఒక గొట్టాన్ని తయారు చేసి అందులో ఆ చేదు మందు పోసి మనకి ఇచ్చినట్టయితే పై అందాన్ని చూసి స్వీకరిస్తాం, లోపల మందు మనకి పనికొస్తుంది. కేవలం పై గొట్టాన్ని మాత్రమే తీసుకుంటే అది మనకి పనికిరాదు. కేవలం మందుని మనం తీసుకోలేం. అట్లానే కేవలం మనకు తెలియవలసినటువంటి తత్వాన్ని గురించి భగవంతుని గురించి తెలుసుకోవడం మనకు కొంచెం చేదు మందులా కనిపిస్తుంది. కావాల్సింది బయట శృంగారం మనకు కావాలి. కేవలం బయట శృంగారం మనకు హాని కలిగిస్తుంది కనుక శృంగారం బయట పెట్టి లోపల భగవతత్వాన్ని పెట్టి మనకి ఇచ్చినట్టయితే అలవాటైంది కానీ శృంగారం ఉంది కదా అని మనం స్వీకరిస్తాం. మంచిదే, స్వీకరించవచ్చు. అప్పుడు నీకు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నిలిచినటువంటి భగవతత్వంతో నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఆత్మ ఆనందాన్ని నీకు కలిగిస్తుంది. బయట ఉండేటి మిగతావన్నీ కూడా వాటంతటి తొలగిపోతాయి అన్నమాట. ఈనాటి పాత్రలో మన ఆండాళ్ ఆ సౌందర్యాన్ని భగవదీయముగా చాలా అందంగా చూపిస్తుంది అన్నమాట. స్త్రీ సౌందర్యం ఎంత గొప్పగానో ఆండాళ్ వర్ణించినట్టుగా ఏ కవి వర్ణించినట్టు మనకు కనిపించదు. సాధారణంగా స్త్రీ యొక్క కేశ సౌందర్యాన్ని రకరకాలుగా వర్ణించడం మనకి తెలుసు, ఏ పాము యొక్క దేహంతోటో మరొక దాంతోటో. కానీ మన ఆండాళ్ ఇందులో నెమలి యొక్క ఆ పురివిప్పినటువంటి సౌందర్యం ఎట్లా ఉంటుందో అట్లాంటి సౌందర్యం అంటుందన్నమాట. ఇది మనకెక్కడా కనిపించదు, కానీ మనం చూడవచ్చును. నెమలి ఎప్పుడైనా పురివిప్పి నాట్యం అయ్యేటప్పుడు ఆ వెనకాతలో ఉండేటటువంటి ఆ పురి అంతా కూడా ఇలా ఇలా ఆడుతుంటే ఎంత అందంగా ఉంటుందో. సాధారణంగా మనకి కేశ సౌందర్యాన్ని చూపించేటప్పుడు దాన్ని పెంచుకోమని చూపించేటువంటి ప్రకటనల్లో ఆ కేశ సౌందర్యాన్ని పురివిప్పి నాట్యం ఆడే నెమలి యొక్క సౌందర్యం లాగా మనం దర్శించవచ్చు, చూడవచ్చు అన్నమాట. అది చూసినటువంటిది కనుక మన ఆండాళ్ తల్లి ఆ కాంతికి ఆ యొక్క చలనానికి కూడా అది సాటి అని మొట్టమొదట మనకి నేర్పింది ఈ నాటి పాసురంలో గోపికని లేపుతూ. ఇట్లానే స్త్రీ యొక్క నిశంబ సౌందర్యాన్ని కూడా ఆండాళ్ తల్లి వర్ణించినట్టుగా మరొకరు వర్ణించారు. సౌందర్యాన్ని చూపించి లోపల దివ్యత్వాన్ని నింపి మన అందరికీ కూడా శ్రేయస్సును కలిగించే రీతిని తెలియజేస్తోంది మన ఆండాళ్. ఈనాటి గోపబాలిక యొక్క వంశం చాలా గొప్పది. వీరికి బోలెడన్ని పశువులు ఉన్నాయి. ఎన్ని పశువులు ఉన్నాయి అనంటే ఎవరికీ తెలియదు అన్నమాట. శ్రీకృష్ణుడికి ఈవిడంటే చాలా ఇష్టం కనుక ఈవిడ మీద ప్రేమతోటి వీళ్ళ ఇంటికి రావడానికి ఏదో కారణం కావాలి కనుక ఈవిడ సోదరుడితోటి ఆయన చెలిమి చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఆతడితోటే భుజమి చేయి తిరుగుతూ ఉండేవాడేమో. ఈయనకి శ్రీకృష్ణుడు చాలా వశంకరుడై ఉంటాడన్నమాట. ఆ పేరు చెప్పుకుని వీళ్ళ ఇంటికి వచ్చి ఈ గోపబాలికతో తను కూడా మాట్లాడటం తిరగడం చేస్తూ ఉంటాడట. అలాగే శ్రీకృష్ణుడి యొక్క మనసుని దోచినటువంటి గోపబాలికని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి లేపుతోంది. ఆ లేపేటప్పుడు ఇట్లా పాడుతోంది. మనం కూడా ఆ పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செத்தார் திரளழிய சென்று செரு செய்யும் குற்றமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவலுகுல் புனமையிலே போதராய் சுத்தத்துத் தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே
பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ஏலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈవిడికుండేటటువంటి సంపదని, బలాన్ని, సౌందర్యాన్ని, వంశపు గౌరవాన్ని కూడా ఆండాళ్ కీర్తిస్తోంది. కట్టు కరవై కణంగళ్ పల కరందు, కట్టు దూడలు కలిగినటువంటి, కరవై పాలిచ్చేటటువంటి అంటే లేత ఆవులు అన్నమాట. ఒక దూడో రెండు దూడలో మాత్రమే ఉండేటటువంటి ఆవులు ఇవన్నీ కూడా. ఇవి వెనక్కి వయసు పెరుగుతూ ఉండేటటువంటి ఆవులు లాంటివి అన్నమాట. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వయసు కూడా వీటికి వెనక్కి పెరుగుతూ ఉంటుందే ఏమిటోనో, ఎప్పుడు కూడా మంచి లేత వయసులో ఉండేటటువంటివి కృష్ణ స్పర్శతో పెరిగేవి కనుక. అలాంటి కణంగళ్ పాల ఆవులు ఎన్ని అంటే తెలియదన్నమాట. ఆవుల గుంపులు ఎన్నో కూడా తెలియనన్ని వీళ్ళకి పశు సంపద ఉంది. అలాంటి వాటన్నిటిని కూడా కరందు ఒక్కొక్క గోపకుడే పితకగలట. వాళ్ళకి ఆ రోజుల్లో మిషన్స్ లేవు, కేవలం చేతితోటే పితకాలి. అన్ని ఆవుల పాలు పితకాలంటే వాళ్ళకి ఎంత కండబలం కావాలి. శ్రీకృష్ణుడు పరమాత్మ ఒక్కడే ఇంత ప్రపంచాన్ని సృజించడానికి సామర్థ్యం పొందినట్టే ఒక్కొక్క గోపపాలకుడే ఎన్ని పశువులకి కూడా పాలు పితకడానికి తగినంత ఖండబలం కలిగిన వాళ్ళు అన్నమాట. అంతేకాదు, ఇది ఒకటి వీళ్ళు చేసే పని. అనేక ఆవుల పాలు వీళ్ళు పితుకుతారు. రెండో పని ఏం చేస్తారు తెలుసునా? చెత్తారు తిరలழிయ సెండ్రు సెరిచెయ్యం. చెత్తారు శత్రువుల యొక్క తిరలழிయ కండ బలమంతా కూడా నశించేటట్టుగా, సెండ్రు సెరిచెయ్యం వాళ్ళ దగ్గరికే వెళ్లి వాళ్ళతోటి పోరు సలుపుతారు. వాళ్ళు వచ్చి మీద పడ్డాక అప్పుడు ఏదో వీళ్ళు ఎదురుదాడి తీయడం కాకుండా వాళ్ళు ఉండే చోటుకే వెళ్లి వాళ్లకు ఉండే బలాన్ని కూడా నశింపచేసేటటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు. దోషం కదా, కుట్రమో నిల్లాదా కోవలర్. అయినా వాళ్ళకి ఏ రకమైనటువంటి దోషము అంటనే అంటదట. అలాంటి గోప వంశానికి చెందినటువంటి గోపిక ఈనాటి గోపిక. ఇది వాళ్ళ యోగ్యత అంటుంది మన ఆండాళ్. ఏమిటది అంటే అనేక ఆవులు ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు లోపల ఉండేటువంటి గొప్ప జ్ఞాని వంశాన్ని మనం కీర్తిస్తున్నారు. ఈ లోపలుండే భగవంతుని పరమాత్మని పరిపూర్ణంగా అనుభవించినటువంటి జ్ఞాని అనేక ఆవుల్ని పితకజాలినటువంటి గోపకుడు లాంటి వాడు అన్నమాట. ఏమిటా గోవులు అంటే శాస్త్రములు అని అంటారు. గోవులు అంటే వాక్కులు అని అర్థం. వాక్కుల్ని ప్రసాదించే శాస్త్రములను గోవులతోటి పోలుస్తుంటారు మన వాళ్ళు. వాటికి ఉండే అంగములన్నిటినీ కూడా దూడలతోటి పోలుస్తుంటారు. అవి మనలో అనేక రకాలైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయి. అట్లాంటి శాస్త్రములు అనేకమైనటువంటి వాటిని ఒక్కొక్కడే పరిపూర్ణ అధ్యయనం చేసినటువంటి మహానుభావులు, జ్ఞానులు మనకి మార్గాన్ని చూపించగలిగిన వాళ్ళు అవుతారను. తమకే జ్ఞానం లేని వాళ్ళు మనకి మార్గాన్ని చూపించగలుగుతారు కనుక, తమకే శాస్త్రం తెలియని వాళ్ళు మనకేం విషయాన్ని తెలియచేయగలుగుతారు కనుక మొట్టమొదటి వాళ్ళు శాస్త్ర అధ్యయనం పరిపూర్ణంగా సాంగముగా చేసినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి వంశానికి చెందినటువంటి గోప బాలిక జ్ఞాని ఈనాటి లేపబడేటటువంటి గోప బాలిక. రెండవది, శత్రువుల యొక్క కండబలాన్ని తొలగించేటట్టుగా వెళ్లి పోరు సలిపేవాడు. అలాంటి వంశంలో పుట్టినవాడు పెరిగినవాడు కనుకనే మన శ్రీకృష్ణ పరమాత్మ కంసుడి మీదకు వచ్చేదాకా తను ఆగలే. కంసుడు ఉండే చోటికి తను వెళ్లి ఆ కంసుడిని నాశనం చేశాడనమాట. వీళ్లకుండే కండబలం ఎంతటిదని మనం చెప్పాలి కనుక. లేకపోతే కంసుడు ఉండేటటువంటి ఊరు అటు పక్కన, కృష్ణుడు ఉండేటువంటి ఊరు ఇటు పక్కన, మధ్యలో ఉండేది యమునా నది. సుమారు 8-9 మైళ్ళ దూరం. ఏమిటి పెద్ద దూరభారం కనుక కంసుడు ఒక్కసారి వచ్చి ఊరంతటిని చుట్టుముట్టి మొత్తం అందరిని నశింపజేయచ్చు కదా, వాళ్ళని పంపించడం ఎందుకు కనుక అని మనకి సందేహం రాదా? ఎందుకు రాలేదంటే అంత బలం కలిగిన వాడైనప్పటికీ కూడా కంసుడు వీళ్లకు ఉండేటువంటి కండ బలాన్ని చూసి వీళ్ళ దగ్గర కనుక తను వచ్చినట్టయితే వీళ్ళ దగ్గర తన ప్రాణాన్ని కోలేకపోతాడనమాట. అందుకోసమే తను రాలే, ఒక్కొక్కరిని పంపించాడు. కృష్ణుడినే తన దగ్గర రప్పించుకున్నాడు. ఆయన చేసినటువంటి పని అది. ఇది వీళ్లకు ఉండేటువంటి బలం. అయితే వీళ్ళకు కూడా శత్రువులు ఉంటారా? జ్ఞానులకు కూడా. అంటే వీళ్ళకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అసలు కృష్ణుడికి మాత్రం శత్రువు ఎవరుంటారు కనుక ఆయనకి లోకం అంతా సమానమే. అందరిని ఎందుకు కూడా సమాన భావం కలిగి ఉంటాను. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తున్న ప్రియ అని భగవద్గీత అతన్ని చెప్పుకున్నాడు. మరి కొంతమందిని తన ద్వేష్యులు, కొంతమందిని ప్రేమించిన వాళ్ళు అని అంటారే, అంటే దానికి కారణం ఉంది. తనని చీడితే భగవంతుడికి ఎప్పుడు కోపం లేదు, కానీ తన యందు భక్తి కలిగినటువంటి లోకులని కనుక ఎవరైనా దూషించినట్టయితే తను సహించలేదు. జ్ఞానులకు కూడా అట్లాగే. తమని ఎవరైనా ఏమైనా అన్నప్పటికీ కూడా జ్ఞానులేం పెద్ద పట్టించుకోరు, కానీ తమ ఆరాధన చేసే భగవంతుడిని ఏమైనా అంటే మాత్రం వాళ్ళు సహించలేరు. కనుక భగవంతుడిని ద్వేషించేవాళ్ళు జ్ఞానులకు శత్రువులు, జ్ఞానుల్ని ద్వేషించేవాళ్ళు భగవంతుడికి శత్రువులు. ఆ రకంగా జ్ఞానుల్ని ద్వేషించకూడదు అంటూ తను వాళ్ళని తొలగిస్తాడే తప్ప తనకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు. జ్ఞానులకి ఎవరితోటి శత్రుత్వం ఉండదు.
శ్రీకృష్ణుని ద్వేషిస్తున్నారు కనుక గోపకులందరికీ కంసుడంటే శత్రువయ్యాడు అన్నమాట. అట్లాంటి శత్రువుల యొక్క బలాన్ని వెళ్లి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు రామచంద్రుడు ఒక్కడే. రావణాసురుడు నుండి లంకా నగరానికి తనే స్వయంగా నడిచి వెళ్లి ఎట్లా సంహరించాడో అట్లాంటి కండబలం కలిగిన వాడు అనమాట. అది వీళ్ళకి దోషం కానీ కాదు. ఆ రకంగా వీళ్ళకి ఏం పాపం రానేరాదన్నమాట. స్వార్థం కోసం చేస్తే కదా పాపం అని అంటాం. అది కేవలం భగవంతుడు ఎందు ప్రేమతోడు చేసేది ఏదైనప్పటికీ కూడా అది దోషము కానే కాదు. కనుక వీళ్ళకి కుట్రమో నిల్లాదా. జ్ఞానులు కూడా మనలో ఉండేటిని శత్రువులు అంతఃశత్రువులు అని అంటారు. బయటి శత్రువులు అయితే మనం కనుక్కుని కాపాడచ్చు, వాళ్ళ నుంచి మనం రక్షించుకోవచ్చు. కానీ లోపల శత్రువులను ఏ విధంగా మనం అడ్డుకుంటాం కనుక లోపల శత్రువులు ఏమేమిటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇత్యాదులని లోపల శత్రువులు అని అంటాం. వీటి నుంచి మనం మనని కాపాడుకోలేం. జ్ఞానులు మనకి ఉపదేశం చేస్తూ తద్వారా ఎట్లా ప్రవర్తించాలో మనం నేర్పి వాటి ప్రభావం నుంచి మనం దూరం చేస్తారు. అవి కనుక ఎప్పుడైనా మన మీద తమ దుష్ట ప్రభావం చూపించినట్టే తమకు ఉండేటువంటి ఉపదేశం ద్వారా మన తరింపచేస్తారన్నమాట. అది వారికి దోషం కానే కాదు. కనుక కుట్రమొనిల్లాదా అలాంటి గోపకుల యొక్క వంశానికి కృష్ణుడే తనకు సర్వస్వము అని భావించిన వాళ్ళు కదా గోపకులు. భగవంతుడే సర్వస్వము అని భావించినటువంటి జ్ఞానుల యొక్క కులానికి చెందినటువంటి గోపబాలిక ఈమె. వీళ్ళకి ఇతరమైనటువంటి శారీరకమైనటువంటి కుల, వంశ, వర్ణాదులతో సంబంధం ఉండదు. కేవలం భగవద్జ్ఞానమే వీళ్ళకి గొప్ప ప్రపన్న వంశము అని అంటామన్నమాట. అలాంటి వంశానికి చెందినటువంటి పొర్కొడియే బంగారు తీగ వంటిదానా. ఇది దేహ సౌందర్యాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు. బంగారు తీగ ఎట్లాగైతే ఒక పట్టు కొమ్మ మీద ఆధారపడి ప్రాకుతూ ఉంటుందో అలాగే భగవంతుడి మీద ఆధారపడి ప్రాకేటటువంటి ఒక తీగ లాంటిది ఈమె అంటూ ఈవిడకుండే కృష్ణ ప్రేమ స్వభావాన్ని చూపిస్తున్నారన్నమాట. అంతేకాదు పుట్టరవలుగు పుట్టలో ఏ రకమైనటువంటి ఆటంకము లేని చోట తన శరీరానంతటిని కూడా చుట్టి దాని మీద తన పడగ విప్పి పవళించేటువంటి పాము యొక్క ఆ చిర సౌందర్యము వంటి తన యొక్క జగన సౌందర్యం కలిగినటువంటి గోపబాలిక ఈనాటి గోపబాలిక. ఇది దేహ సౌందర్యానికి మరొక లక్షణం. అంతేకాదు పునమయిలే భయం లేని చోట తన గృహము అనుకునే చోట నెమలి ఎట్లాగైతే పురువిప్పి నాట్యమాడి తన సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తుందో ఆ రకమైనటువంటి అందమైన కేశ సౌందర్యం పురుషుణ్ణి వశం చేసుకునేదైనట్టే వీరిలో ఉండేటటువంటి భగవద్ వ్యామోహం భగవంతుని వశం చేసుకుంటుంది అనమాట. అట్లాంటి వ్యామోహం శ్రీకృష్ణ ప్రేమ కలిగినటువంటి గోపబాలిక. పోదరాయ్ అమ్మా వేయించే. నువ్వు ముందు నడుస్తుంటే మేమంతా కూడా నీ వెంట నీ సౌందర్యాన్ని సేవిస్తూ మేము నడవలసిన వాళ్ళని శ్రీకృష్ణ సన్నిధానానికి. ఈవిడికి ఒక గొప్ప గర్వం. నాకింత యోగ్యత ఉంది కనుక అంతా నా దగ్గరికి రావాలి, అందరికీ నన్ను లేపుతున్నారు వీళ్ళని తెలియాలి అని అనుకుంటుంది అని మన వాడు భావించి అమ్మా సుత్తొழிమారెల్లారం వందు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నీ చెల్లెలు అంతా కూడా వచ్చేసారు. అంతా రావాలి అని ఈవిడ అనుకుంటోందో అసలు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళతో ఈవిడికి సంబంధం లేని వాళ్ళే లేరన్నమాట. అంతా నీ ఇంటి ముందరకు వచ్చారమ్మా. నిన్ముత్తంపు ఉందు నీ ముంగిట చేరారు. చేరడమే పరమ ప్రయోజనం అనుకుంటూ నీ ముంగిట చేరారమ్మా వీళ్ళంతా. శ్రీకృష్ణుడు కూడా ప్రేమించి శ్రీకృష్ణుడు కూడా పడిగాపులు పడిన ముంగిట మేమంతా కూడా నీ కోసం చేరాం. చేరి ఏం చేస్తున్నాం? ముగిల్వಣ್ಣన్ పేర్పాడ నీలమేఘం వంటి దేహఛాయ కలిగినటువంటి స్వామి యొక్క పాటను మేమంతా పాడుతుంటే నువ్వు నెమలి లాంటి దానివి కదా. మేఘం దర్శనం కాగానే ఒకసారి పురువిప్పి నెమలి నాట్యం ఆడవద్దా? నీలమేఘ శ్యామని గురించి మేము పాడుతుంటే నువ్వు కూడా ఒక్కసారి లేచి నీ యొక్క దేహ సౌందర్యం మాకు చూపించవద్దా? చిత్తాదే పేచాదే ఉలుకు లేదు పలుకు లేదమ్మా. భగవంతుని లోపల దర్శించినటువంటి వారు వాళ్ళలో ఏ రకమైన కదలిక లేనట్టే నిశ్చలంగా ఉన్నట్టే వారు ఉంటారన్నమాట. వారి లోపల ఉండే భగవద్ అనుభవానికి అది ప్రతీక. నీ సెల్వ పెండాటి గొప్ప ఐశ్వర్యం కలిగిన దాన్ని అని ఇంత గర్వమేమిటమ్మా అంటారు. ఇది బయట గోపికను లేపుతూ జ్ఞానులకు లోపల ఉండేటువంటి ఆ భగవద్ అనుభవం చేత వారు పెద్ద ఎవరిని లెక్క పెట్టరు. ఎవరి యొక్క ప్రీతి కోసం, ఎవరి యొక్క అనుగ్రహం కోసం, ఎవరి యొక్క సంపదల కోసం వారు ప్రాకులాడుతూ చేతులు రాస్తూ వాళ్ళ వెంట పళ్ళు కిరిస్తూ తిరగవలసినటువంటి అవసరం వాళ్ళకి ఉండదన్నమాట. ఇది వారిలో ఒక ఉండేటువంటి ఆభిజాత్యం, భగవద్ జ్ఞాన ఆభిజాత్యం అంటాం. నీ ఎత్తు కురంగం పొరుల్ అమ్మా నువ్వు ఎందుకు నిద్రిస్తున్నట్టు? మేమంతా వచ్చాం, అంతా చేరారు, స్వామిని పాడుతున్నాం, అనుగ్రహించవద్దా అంటూ లోపల గోపబాలికని మన ఆండాళ్ తల్లి ఈనాటి అవసరంలో మేల్కొలిపి తమ గోష్ఠిలో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కీర్తిస్తూ చేర్చుకుంది. ఇక పైన ముందుకు సాగుతుంది. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీ